మేడ్చల్లో పట్టపగలే జరిగిన మర్డర్ కేసులో మరొక ట్విస్ట్ నెలకొంది. సొంత తమ్ముడే అన్నను చంపినట్లుగా పోలీసులు గుర్తించారు. మరొక వ్యక్తితో కలిసి అందరూ చూస్తూ ఉండగానే కత్తులతో ఉమేష్ ను నరికి చంపాడు తమ్ముడు. కుటుంబ సభ్యుల మధ్య కొంతకాలంగా గొడవలు నడుస్తున్నాయి. అదే హత్యకు కారణమని అనుమానిస్తున్నారు. మేడ్చల్ బస్ డిపో ఎదురుగా ఈ హత్య జరిగింది. అదే డిపోలో వీరి తండ్రి గన్య డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఆయనకు 3 కొడుకులు, ఓ కూతురున్నారు. హత్యకు గురైన ఉమేష్ రెండో కొడుకు. పట్టపగలు అందరూ చూస్తూ ఉండగానే అన్నను చంపేశాడు తమ్ముడు. కానీ ఎవరూ కూడా ఈ దారుణాన్ని ఆపేందుకు ప్రయత్నించలేదు. వీడియోలు తీస్తూ నిలబడిపోయారు. వారిని ఆపడానికి ప్రయత్నించుంటే ఓ ప్రాణం నిలబడి ఉండేది. కానీ ఆ ప్రయత్నమే చేయలేదు. వారి చేతిలో కత్తులున్నా అందరూ కలిసి ఎదిరించినా ఆపడానికి ప్రయత్నించినా హంతకులు పారిపోయేవారు. మేడ్చల్లో పట్టపగలే జరిగిన మర్డర్ కేసులో మరొక ట్విస్ట్ నెలకొంది. సొంత తమ్ముడే అన్నను చంపినట్లుగా పోలీసులు గుర్తించారు. మరొక వ్యక్తితో కలిసి అందరూ చూస్తూ ఉండగానే కత్తులతో ఉమేష్ ని నరికి చంపాడు తమ్ముడు. కుటుంబ సభ్యుల మధ్య కొంతకాలంగా గొడవలున్నాయి. అదే హత్యకు కారణమని అనుమానిస్తున్నారు. మేడ్చల్ బస్ డిపో ఎదురుగా ఈ హత్య చోటు చేసుకుంది. అదే డిపోలో వీరి తండ్రి గన్య డ్రైవర్ గా పనిచేస్తున్నారు. ఆయనకి 3 కొడుకులు, ఒక కూతురున్నారు. హత్యకు గురైన ఉమేష్ రెండో కొడుకు. పట్టపగలే అందరూ చూస్తూ ఉండగానే అన్నను చంపాడు తమ్ముడు. కానీ ఎవరూ కూడా ఈ దారుణాన్ని ఆపేందుకు ప్రయత్నించలేదు. వీడియోలు తీస్తూ నిలబడిపోయారు. వారిని ఆపడానికి ప్రయత్నించుంటే ఓ ప్రాణం నిలబడి ఉండేది. కానీ ఆ ప్రయత్నమే చేయలేదు. వారి చేతుల్లో కత్తులున్న అందరూ కలిసి ఎదిరించిన ఆపడానికి ప్రయత్నించిన హంతకులు పారిపోయారు. పెద్దోడే వాంతోటి ఇబ్బంది సార్. ఏం చేస్తుండే సార్, ఇక పని చేయకపోతుండే. చేసినప్పుడు ఏమో వాడే తాగుతుండే, వాడే తింటుండే. ఇక పైసల గురించే ఇబ్బంది. చేస్తేనేమో ఒకరోజు చేసి తర్వాత రోజు ఇబ్బంది. ఇట్లా వాంతోటి ఇబ్బంది సార్, ఏం లేదు. ఇంట్లో అన్నదమ్ములకి గొడవలు ఈ మధ్య ఇంతవరకు ఏ గొడవలు కాలేదు సార్. వాళ్ళ అన్నదమ్ములకు నమ్ముకుంటూ అయితే ఇంట్లో ఎటువంటి ఇది కాలేదు. ఈ మొన్న వారం కింద మాత్రం మా ఉమేష్ గారు సౌదీ పోతా అని ఇక్కడ కాంప్లైంట్ ఇచ్చిండు సార్ దగ్గర. అయితే నేను ఇక పంపిరా వీనికి అని చెప్పేసి 70,000 80,000 ఏజెంట్ మాట్లాడి పంపించిన. ఆ ఏజెంట్ ఏమో సౌదీకి ఫ్లైట్ హైదరాబాద్ నుంచి లేదు, బాంబే నుంచి ఉందని చెప్పేసి చెప్పింది సార్. బాంబే పంపించిన. అక్కడ బాగా తాగుతూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ను, తండ్రిని, తల్లిని, తమ్ముడిని, చెల్లెను, భార్యను అందరిని కూడా కొడుతున్నాడు. ఆ క్రమంలో ఇవాళ కూడా మళ్ళీ తాగి వాళ్ళందరినీ కొడతానని చెప్పి గొడవ అవుతున్న క్రమంలో వాళ్ళ సొంత తమ్ముడు రాకేష్ మరియు ఇంకో చిన్నాయన కొడుకు లక్ష్మణ్ ఇద్దరు కూడా ప్రతిఘటించే క్రమంలో కత్తితో కొట్టడం జరిగింది. ఆ పొడిచినాక వెంటనే ఇద్దరు పారిపోయి బయటికి తప్పించుకొని ఉరికొస్తుంటే వెంటబడి వేటాడి వీళ్ళు పోవడం జరిగింది. పొడిచి వాళ్ళు పారిపోయినారు. బాగా తాగుతూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ను, తండ్రిని, తల్లిని, తమ్ముడిని, చెల్లెను, భార్యను అందరిని కూడా కొడుతున్నాడు. ఆ క్రమంలో ఇవాళ కూడా మళ్ళీ తాగి వాళ్ళందరినీ